హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. పెళ్లి గురించి అందమైన కల లేనిది ఎవరికి? పెళ్లి కాని అబ్బాయిలందరూ ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే పెళ్ళం వాళ్ళకిష్టమైన సినిమా హీరోయిన్ లాగానో లేకపోతే ఒక మిస్ వరల్డ్ లేదా మిస్ యూనివర్స్ లాగానో ఉండాలని కలలు కంటారు. ఇలాగే మన కథలో హీరో బాలు కూడా అలానే ఆలోచిస్తున్నాడు. చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం. వంటి మీదకి పాతికి వచ్చి నాకు తోడు కావాలి అని రోజు గుర్తు చేస్తూనే ఉంది. అదే మాట వాళ్ళ అమ్మకి రోజు గుర్తు చేస్తున్నాడు బాలు. ఒరే బాలు, అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా, అమ్మ చేతి వంట తినకుండా ఉండలేవు, అమ్మను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవు. అందుకే బయట ఊరిలో ఉద్యోగం వచ్చినా వెళ్ళనని మొండికేశావు. పెళ్లి చేసుకుంటే నన్ను ఎలా చూసుకుంటావు? పెళ్ళాం వస్తే నన్ను మర్చిపోతావు కదా. అమ్మ, నువ్వు టీవీ సీరియల్స్ బాగా ఫాలో అయిపోతున్నావు, అందుకే నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. డైలాగ్స్ కూడా అలాగానే ఉన్నాయి. నీకు అర్థమయ్యే విధంగా ఆ సీరియల్స్ భాషలోనే చెబుతాను విను. అమ్మ, నిన్ను బాగా చూసుకుంటాను. అమ్మ అంటే దైవం. నువ్వే ఫస్ట్, పెళ్ళాం కొత్త. సెకండ్, నాకు అసలే పెళ్ళాం కొత్త, భయంగా ఉంటుంది. కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలమ్మా. నా మంచి కొడుకు. అమ్మంటే నీకెంత ప్రేమో. వేరే కాపురం అది పెట్టమాకు. పెళ్ళాం చెప్పినా వినకు. నీకు నేను అన్నీ చేసి పెడతాను. ఇంతకు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు. అందంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నిన్ను ఇంకా బాగా చూసుకోవాలి. మా బంగారమే అని మురిసిపోయింది తల్లి జానకమ్మ. కిందటి సంవత్సరం మొదలైన కొత్త సీరియల్ కోడలి ఇన్ అత్త అవుట్లో కొత్తగా ఇంట్లోకి వచ్చిన కోడల్లాగా కొంపతీసి తనని ఇంట్లో నుంచి బయటికి పంపదు కదా వచ్చే కొత్త కోడలు అని మనసులో అనేక ఆలోచనలు జానకమ్మకి. తెలివితేటలు ఉంటే పొగరుగా ఉండి వేరే కాపురం పెట్టే ఆలోచన చేస్తుందేమో వచ్చే నా కోడలు. ఏం చెయ్యాలబ్బా అని ఆలోచనలో పడింది జానకమ్మ. అప్పుడే గుర్తొచ్చింది తెలివైన అత్త సీరియల్లో అత్త ఆలోచనలాగా చదువుకుంటేనే కదా తెలివితేటలు, లేకపోతే చెప్పినట్టే వింటుంది కోడలు అని అనుకుంది జానకమ్మ. అనుకున్నట్టుగానే కొడుకు పెళ్లి కోసం పిల్లవేట మొదలుపెట్టింది జానకమ్మ. ఆ ఊరు ఈ ఊరు అన్ని చోట్ల చూసింది. చదువు తెలివి రెండూ తక్కువ ఉన్న అమ్మాయి దొరకలేదు. ఈలోపు పక్క వీధిలో ఉన్న మాస్టారి అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. ఒక రాయి వేద్దామని వెళ్ళి ఎంక్వైరీ చేసింది. ముందు రోజు చూసిన పెళ్లి చూపులు సీరియల్ స్క్రిప్ట్ని గుర్తుపెట్టుకుని పెళ్లి చూపులకి బయలుదేరింది జానకమ్మ. కొడుకుని వెంట పెట్టుకుని నీ పేరేమిటి అడిగాడు బాలు. కావ్య అంది పెళ్లి కూతురు. ఒరే బాలు, అమ్మాయిని బాగా చూసుకో, కావాలంటే విడిగా మాట్లాడుకో, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అలాగే అమ్మా. అమ్మా, నాకు అమ్మాయి బాగా నచ్చింది. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కానీ. నాకన్నా ఎక్కువ ఇంట్లో నీతోనే ఉంటుందిగా, నీకు నచ్చాలి కదా అన్నాడు బాలు. సంతోషం బాలు, అలాగే అంది జానకమ్మ. పెళ్లి చూపులు సీరియల్ స్క్రిప్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మొదలుపెట్టింది జానకమ్మ. అమ్మాయి, నువ్వు కొంచెం అలా నడిచి చూపించు. అలాగే ఆంటీ అని ఒక 4 అడుగులు వేసింది కావ్య. అమ్మాయి, అలా గట్టిగా పాడి వినిపించు. అలాగే ఆంటీ అని ఏదో తెలియని ఒక రాగం అందుకుంది. అమ్మాయికి దైవభక్తి ఉందా వదిన గారు? మా అమ్మాయి పెద్ద చదువులు చదువుకోకపోయినా దైవభక్తి మాత్రం చాలా ఉందండి. కొత్త కొత్త పూజలు నోములు అవి చేస్తూ ఉంటుంది. మా అమ్మ నన్ను మరీ పొగుడుతుంది. ఎన్ని చేసినా మా ఆయన కోసమే, మా అత్తగారి కోసమే కదా అంది కావ్య. అమ్మాయికి చాలా భక్తి అనుకుంటా. ఆ మాత్రం భక్తి ఉండాలి అంది జానకమ్మ. ఒరే బాలు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టించేయమంటావా? అలాగే అమ్మ. కొడుకు పెళ్లి వైభవంగా జరిగిందని తల్లి జానకమ్మ చాలా ఆనందపడింది. కొత్త కోడలు ఇంట్లో పనంతా చేయడం, కమ్మగా వంట చేయడం చేత కాపురానికి వచ్చిన కొత్తలో అత్తగారిని ఆకట్టుకుంది కావ్య. నేను భయపడినట్టుగా కోడలు ఏమీ లేదని మనసులో చాలా ఆనందపడింది జానకమ్మ. కొడుకుతో కోడలు సరదాగా ఉండటం, వారి సరదాలు చూసి పెళ్ళైన కొత్తలో సీరియల్లో లాగా నా కొడుకు కోరుకున్నట్టుగానే అమ్మాయి ఉందని మురిసిపోయింది. ఇలా ఉంటుండగా ఒకరోజు అత్తయ్య, మేము కొత్త ఇంటికి మారిపోదామని అనుకుంటున్నాం. పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదు, అప్పుడే ఎందుకు అంది జానకమ్మ. మంచి ఇంటికి వెళ్ళడం తప్ప అత్తయ్య? ఒరే బాలు, నువ్వైనా చెప్పరా నీ పెళ్ళానికి, నిజంగా కొత్త ఇంటికి వెళ్ళిపోతారా మీరు? అవునమ్మా, కావ్య చెప్పింది నిజమే. పెద్ద ఇల్లు తీసుకున్నాం. నన్ను ఇంట్లో నుంచి పంపించేసి ఇద్దరు వేరే కాపురం పెడతారా? నేను ఏదైతే భయపడ్డానో అదే చేస్తున్నావా బాలు? లేదత్తయ్య, మీ భయం నాకు అర్థమైంది. నాకు మా అమ్మ ఎంతో, మీరు అంతే. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మీరు టీవీలో సీరియల్స్ ఎక్కువగా చూసి అన్నీ అలానే ఊహించుకొని భయం పెంచేసుకున్నారత్తయ్య, అంతే. మనం అందరం కలిసి కొత్త ఇంట్లో ఒకే చోట ఉంటాం. నా కోడలు బంగారం. సీరియల్లో కోడలే అచ్చంగా నా కోడలు. నేను అనవసరంగా భయపడిపోయాను అని నవ్వుతూ అంది జానకమ్మ. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.